నాకు సంకల్ప శక్తిని ప్రసాదించినటువంటి మా తండ్రి గారికి మొట్టమొదటిసారిగా కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. తండ్రి తర్వాత నా ప్రథమ గురువైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి, ఎందుకంటే నా చేత ఆయన భక్తి యోగము, కర్మయోగము, భక్తి యోగం అంటే ఆయన భక్తుడిని నేను, తర్వాత ఆయన యొక్క ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఒక టీచర్గా, ఒక డాక్టర్గా కర్మయోగాన్ని నేను పూర్తి చేశాను. కాబట్టి కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని నా చేత జరిపించినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి నా తర్వాత కృతజ్ఞతలు. మా తొలి గురువు. తర్వాత మలి గురువుగా అమెరికాలో ఉన్నటువంటి స్వామి బోధానంద సరస్వతి వారు కూడా ఒంగోలు కూడా రావడం జరిగింది. నేను రాసినటువంటి గీతా ప్రసాదం అనేటువంటి పుస్తకాన్ని ఒంగోలు శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం డాక్టర్ గారి సమక్షంలో, రండి సార్, రండి డాక్టర్ గారి సమక్షంలో దాన్ని పుస్తక ఆవిష్కరణ కూడా జరిగింది. కాబట్టి నా మలి గురువు అయినటువంటి స్వామి బోధానంద సరస్వతికి నా చేత వినపడలేదా? పెడతారు సార్, సౌండ్ అండి కొంచెం కూర్చోండి. కొద్దిగా పెద్దగా మాట్లాడతాను. కొద్దిగా మలి గురువు అయినటువంటి స్వామి బోధానంద సరస్వతి చే భక్తి యోగము, కర్మయోగం అయిపోయిన తర్వాత జ్ఞానయోగంలోకి ప్రవేశించాను. కాబట్టి నా చేత జ్ఞానయోగాన్ని పూర్తి చేసినటువంటి స్వామి బోధానంద సరస్వతికి నా కృతజ్ఞతలు. దాని తరువాత కేవలం 3 సంవత్సరాల క్రితం నాకు పరిచయం అయ్యారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. భక్తి యోగాల్లో మోక్షానికి సంబంధించినటువంటి యోగాల్లో 4 యోగాలు ఉంటాయి. మొట్టమొదటిది భక్తి యోగము, తర్వాత కర్మయోగము, తర్వాత జ్ఞానయోగము, తర్వాత రాజయోగం. నేను చెప్పినట్టుగా భక్తి యోగాల్ని, కర్మయోగాలకు గురువు నాకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అయితే, జ్ఞానయోగంలో నా యొక్క గురువు స్వామి బోధానంద సరస్వతి అయితే, రాజయోగంలో నాకు గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందుకనే ఈ మెడిటేషన్, ఈ ధ్యానం అనేటటువంటి దాన్ని ఏ యోగంలో పెట్టారు మన పెద్దవాళ్ళు అంటే, ఎక్కడ పెట్టారు? రాజయోగంలో తీసుకెళ్ళి పెట్టారు. భక్తి యోగంలో పెట్టలేదు, కర్మయోగంలో పెట్టలేదు, జ్ఞానయోగంలో పెట్టలేదు. రాజయోగంలో తీసుకెళ్ళి ఈ యొక్క ధ్యానాన్ని అక్కడ పొందుపరిచారు. అంటే అర్థం ఏంటంటే, అన్ని యోగాల కంటే కూడా రాజు అయినటువంటి యోగం ఏంటంటే ఈ ధ్యాన యోగం. అంటే నువ్వు భక్తి యోగాన్ని చేసినా కూడా, కర్మయోగాన్ని చేసినా కూడా, జ్ఞానయోగాన్ని చేసినా కూడా నువ్వు మోక్షాన్ని పొందాలి, కైవల్యం పొందాలి, ఆత్మ సాక్షాత్కారం పొందాలి అంటే చిట్ట చివరిగా నువ్వు వెళ్ళవలసినది ఏ యోగంలోకి? ధ్యాన యోగంలోకి మాత్రమే. ఇవన్నీ ఉపయోగం లేదా అంటే ఉపయోగం లేదని కాదు, ఉన్నాయి. ఇవన్నీ మెట్లు. చివరి మెట్టుకు చేరాలంటే మొదటి మెట్టుకు వెళ్ళాలి, రెండో మెట్టు వెళ్ళాలి, మూడో మెట్టు వెళ్ళాలి, నాలుగో మెట్టు వెళ్ళాలి, తర్వాత చివరి మెట్టు. కాబట్టి ఇవన్నీ ఉపయోగపడతాయి. కానీ అంతిమ మెట్టు ధ్యానయోగం. అందుకని ఈ ధ్యానాన్ని తీసుకెళ్ళి రాజయోగంలో పెట్టారు. అయితే ఇది నిజమేనా అని ఒకసారి మనం కనుక ఈ ధ్యానాన్ని గురించి కనుక ఒక్కొక్క విషయాన్ని మనం కనుక పరిశీలించినట్లయితే ఈ ధ్యాన యోగం యొక్క ఇంపార్టెన్స్ మనకు అర్థమవుతుంది. ఒక్కసారి 4 యుగాలను కనుక మనం పరిచయం చేసినప్పుడు చూసినట్లయితే
మొట్టమొదటి యుగం ఏంటి? సత్యయుగం. సత్యయుగం. సత్యయుగంలో మనం కొలిచేటటువంటి ఆరాధ్య దైవం ఎవరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఎక్కడుంటారు? సముద్రంలో ఉంటారు. సముద్రంలో ఏముంటుంది? శేషసేన పాన్పు మీద ఉంటారు. దాంట్లో పడుకొని ఉంటారు. లక్ష్మీదేవి కాళ్ళొస్తూ ఉంటుంది. విష్ణుమూర్తి ఏం చేస్తూ ఉంటారండి? యోగ నిద్రలో ఉంటారు. యోగ నిద్ర అంటే ఏంటి? దాని యొక్క పేరు ధ్యానం. అంటే మనందరికీ పరిచయమైనటువంటి సత్యయుగంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి చేసేది ఏంటి? ధ్యానం. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. సరే, సత్యయుగాన్ని తీశారు. కలియుగం. కలియుగంలో మన ఇష్టదైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి. తిరుపతి వెళ్తాం, చాలా గర్భగుడికి వెళ్తాం. గర్భగుడిలోకి వెళ్ళి మనం వెళ్ళి కరెక్ట్గా కనుక ఆ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటే ఆ స్వామివారు ఏం చేస్తూ ఉంటారు? ధ్యానం చేస్తూ ఉంటాడు. అందుకనే నావాలు ఆయన కళ్ళ నిండా ఇటు పెట్టుకోడు ఉంటాయి. ఆయన ధ్యానం చేస్తూ ఉంటారు. ఆయన ధ్యానం చేస్తున్నాడు. సరే, ఇన్ని గంటలు మనం ప్రయాణం చేసి 7 కొండలు ఎక్కి అంత కష్టపడి లోపలికి వెళ్ళి చేసి తీరా దర్శనం కనుక కనపడంగానే మనం ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాం. ఇంత దూరం వెళ్ళి ఆయన చూడకుండా తీరం వెళ్ళి కళ్ళు మూసుకుంటాం. ఎందుకు మూసుకుంటాం కళ్ళు తెలుసా? అది నువ్వేదో మూసుకోవాలని మూసుకోవటం లేదు. ఆయన చేస్తున్నటువంటి ధ్యాన ప్రభావం నీ మీద పడుతుంది. ఆ ధ్యాన ప్రకంపనలు, ఆ వైబ్రేషన్స్ అనేది గర్భగుడిలో నుంచి చుట్టూ పడుతుంటూ నువ్వు కూడా అక్కడే ఉంటావు. కాబట్టి ఆ ప్రకంపనలు, ఆ వేవ్స్, ఆ వైబ్రేషన్స్ నీకు కూడా వస్తున్నాయి. కాబట్టి నీకు తెలియకుండానే నువ్వు కళ్ళు మూసుకొని నమస్కరిస్తాం. ఏ పద్ధతిలో మనం కళ్ళు మూసుకుంటాం? ఏ సమయంలో కళ్ళు మూసుకుంటాం? ధ్యానంలో కళ్ళు మూసుకుంటాం. అంటే వెంకటేశ్వర స్వామి కూడా ధ్యాన ముద్రలో ఉంటారు. ఆ ధ్యాన ముద్రను చూసినటువంటి నువ్వు కూడా ఆ క్షణంలో ఎవరిగా మారిపోతావు? ధ్యానిగా మారిపోతావు. అంటే సత్యయుగంలో పరిణమించినటువంటి విష్ణుమూర్తి చేసేది ధ్యానమే. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా చేసేది ధ్యానమే అనే విషయాన్ని ఈ విధంగా స్పష్టం చేసుకున్నాం. అయితే మధ్యలో 2 యుగాలు వచ్చినాయి. ఏవేంటి అవి? త్రేతాయుగం, ద్వాపరయుగం. త్రేతాయుగంలో మనకి ఎవరైనా సరే ధ్యానం గురించి చెప్పబడిందా? రామాయణంలో చెప్పబడింది. ఎట్లంటే, సీతమ్మ వారు రావణాసుడి చేత అపహరించబడిన తరువాత ఆమెను ఎక్కడుంచారండి? అశోకవనంలో అట్టిపెట్టారు. అశోకవనంలో అట్టిపెట్టిన తర్వాత ఆ అశోకవనంలో ఉన్నటువంటి ఒక వృక్షాన్ని ఆమె ఎన్నుకొని దాని మీద ఒక రచ్చబండలాగా ఉంటే, ఏ వృక్షం వేరు? అశోక వృక్షం కింద కూర్చుంది. కూర్చొని ఏం చేసిందో తెలుసా? రాముడు ఎప్పుడు వస్తాడా, నన్ను ఎప్పుడు ఓడిపోతాడా, ఆంజనేయుడు ఎప్పుడు వస్తాడా, నన్ను ఎప్పుడు గుర్తుపడతాడా, లేకపోతే ఈ రావణాసుడు రోజు వచ్చి నన్ను ఎప్పుడు చెరబెడతాడా అని భయపడుతూ రావణుడి కోసం ఎదురు చూస్తూ కూర్చోలా. ఆమె ఏం చేస్తుందో తెలుసా? కూర్చొని ధ్యానం చేసింది. ఆమె కూర్చొని చేసింది ఏంటంటే కేవలం కూర్చొని ధ్యానం మాత్రమే, ఎటువంటి భయం లేకుండా. ఇంకొక విషయం కూడా అక్కడ గుర్తుంచుకుంటే, అశోక వృక్షం యొక్క ఆకారాన్ని ఒకసారి మీరు చూసుకోండి. ఎలా ఉంటుందండి అశోక వృక్షం? కింద వెడల్పుగా ఉంటుంది,
పైకి వెళ్ళే కొంది ఒక శంఖాకారంలో వస్తుంది. దాని ఆకారమే మన పిరమిడ్ ఆకారం. అంటే ఒక పిరమిడ్ షేపులో ఉన్నటువంటి చెట్టు కింద ఆమె కూర్చొని ధ్యానం చేసింది. ఆ ధ్యానం చేసేటప్పుడు ధ్యానానికి 2 ఉపయోగాలు ఉన్నాయి. ధ్యానం ఏం చేస్తుందంటే నీలో ఉన్నటువంటి ధ్యాన శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని ప్రజ్వలటం చేసేసి ఒక పద్ధతి. అది కాకుండా నీలో నుంచి ఆ ధ్యాన శక్తి బయటికి వచ్చి నీ చుట్టూ ఒక ఆధ్యాత్మిక వలయాన్ని, ఒక జ్ఞానం, ధ్యానం యొక్క శక్తి యొక్క కిరణాలని నీ చుట్టూ కూడా వెల్లడిస్తుంది. అది ధ్యానం చేసేటటువంటి పద్ధతి. అందుకనే ధ్యానం చేసేటప్పుడు నిన్ను నువ్వు సంస్కరించుకోవటమే కాదు, ఆ ధ్యానం సమయంలో నీ నుంచి వెలువరించేటటువంటి ఆ ఆధ్యాత్మికత శక్తి నీ చుట్టూ ఉండేటటువంటి పరిసరాలను కూడా పరిశుద్ధం చేస్తుంది అనేటువంటి విషయం ధ్యానంలో మనం తెలుసుకున్నాం. అది రామాయణంలో మనం తెలుసుకుంటాం. ఆమె కనుక అశోక వృక్షం కింద కూర్చొని ధ్యానం చేసేటప్పుడు ప్రతిరోజు ఎవరు వచ్చేవాళ్ళు? రావణాసురుడు వచ్చేవాడు. ఎందుకు? ఆమెను తెచ్చుకుందే ఆమెను అనుభవించటం కోసం. ప్రతిరోజు దగ్గరకు వచ్చేవాడు, ఆమె ధ్యానంలో చూసేవాడు. దగ్గరకు వచ్చిన తర్వాత ఆ రావణాసుడికి అటువంటి ఆలోచనలు రాకుండా దగ్గరకు రాగానే మార్పు జరిగిపోయేది. వెనక్కి వెళ్ళిపోయేవాడు. రేపు అని చెప్పి మళ్ళీ రేపు వచ్చేవాడు. ఆమె మాత్రం ధ్యానంలోనే ఉంటుంది. మళ్ళీ తనకున్నటువంటి చెడు ఆలోచనలు రాకుండా మళ్ళీ రేపు, ఆ రకంగా రేపు 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 జరిగిపోతూనే ఉంది. ఈ క్షణం ఈ మధ్యలో రాముడు ఆంజనేయుడి సహాయంతో వచ్చి ఆవర్తించుకున్నాడు. అంటే ఏం జరిగింది అక్కడ అంటే ధ్యానం ద్వారా ఆమెలో శక్తి తరంగాలు, ఆధ్యాత్మిక శక్తి తరంగాలు తనలో పొందడమే కాకుండా తన చుట్టూ ఒక ధ్యాన వలయాన్ని ఆమె సృష్టించుకుంది. ఆ ధ్యాన వలయం యొక్క ప్రభావం వల్ల తనలో ఆధ్యాత్మిక శక్తి ఉద్భవించడమే కాదు, ఆ ఆధ్యాత్మిక భావాలు తనకు ఎదురుగా వచ్చినటువంటి రావణాసురుడిలో కూడా ప్రవేశించగలిగింది. అందుకనే ఆ రావణాసురుడు ఆమెనేమి చేయకుండా వెళ్ళటం జరిగింది. కాబట్టి రామాయణంలో కూడా త్రేతాయుగంలో మనకి ధ్యానం గురించి, దాని ధ్యానం యొక్క ప్రభావం గురించి, పిరమిడ్ కింద చేసేటటువంటి ధ్యాన ప్రభావాన్ని గురించి కూడా మనకి చెప్పటం జరిగింది. ఇకపోతే మిగిలింది యుగం ద్వాపర యుగం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఎప్పుడైనా ధ్యానం గురించి చెప్పాడా? నేను ఈ ధ్యానంలోకి రావటానికి కారణం అదే. భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగంలో శ్రీకృష్ణుడు ధ్యానం ఎలా చెయ్యాలి అనేది ఒక 4 శ్లోకాలలో చెప్పటం జరిగింది. ఇంతకుముందు చెప్పిన విధంగా నాకు భగవద్గీత అంటే చాలా ఇష్టం. దాని మీద కొంత వర్క్ చేశాను కాబట్టి నేను 3 సంవత్సరాల క్రితం అమెరికాలో మొట్టమొదటిసారిగా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఈ ఆనాపానాసతి ధ్యానం చేసినప్పుడు ఒక మాస్టర్ నా పక్కన ఉండి ఈ యొక్క ఆనాపానాసతి ధ్యానం ఇలా చెయ్యాలి అని చెప్పి నాకు చెప్పటం జరిగింది. ఆయన చెప్తుంటే ఇది ఎక్కడో నేను వినున్నానే ఈ ధ్యానాన్ని గురించి, ఎవరో ఈ ధ్యానాన్ని గురించి ఇలా చెయ్యాలి అని చెప్పి నాకు చెప్పున్నారే అని చెప్పి నాకు చూసి ఇమ్మీడియట్గా నేను భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగంలో శ్రీకృష్ణుడు ఏ రకంగా ధ్యానం చెయ్యాలి అని చెప్పి చెప్పాడో అదే విధంగా ఈ ధ్యానం చెయ్యాలి అనేటువంటి విషయం నా పక్కన ఉన్నటువంటి మాస్టర్ నాకు చెప్పారు. అదేవిధంగా ఆయన చెప్పినట్టే నేను ధ్యానం చేశాను. కానీ నేను ధ్యానం గురించి విన్నాను, కానీ నేను ఎప్పుడు అటువంటి ధ్యానం చేయలేదు. వేరే ధ్యానాలు చేశాను. ఇది పక్కన ఒక లైట్ పెట్టుకొని, ఒక ల్యాంప్ పెట్టుకొని, లేదా ఒక విగ్రహాన్ని పెట్టుకొని, లేదా ఒక ఫోటో పెట్టుకొని ఇటువంటి ధ్యానాలు చేశాను. కానీ ఇటువంటి ఆనాపానాసతి ధ్యానాన్ని చేయలేదు. ఫస్ట్ టైం చేశాను. 1 గంట సేపు ఆ ధ్యానాన్ని చేసి నేను బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నేను పొందినటువంటి అనుభవం వర్ణనాతీతం, మాటల్లో నేను చెప్పలేనటువంటి. అప్పటి నుంచి ప్రయాణమైంది
నా ఈ ధ్యాన ప్రచార కార్యక్రమం. ఈ విధంగా నేను ఈ ధ్యానంలోకి రావటం కారణం శ్రీకృష్ణుడు భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగంలో ధ్యానం ఏ రకంగా చేయాలి అనేటువంటి విషయానికి ఈ ఆనాపానసతి ధ్యానానికి చక్కటి లింక్ ఉన్నది. కాబట్టి సరి అయినటువంటి ధ్యానం ఏమిటి అంటే ఈ ఆనాపానసతి ధ్యానమే. ఎందుకు ఇదే సరి అయిన పద్ధతి అంటే భగవద్గీతలో చెప్పబడినటువంటి విధంగానే ఈ ధ్యానం చెప్పబడుతుంది. ఎందుకంటే మనందరికీ కూడా భగవద్గీత అనేది ఒక ప్రామాణిక గ్రంథంగా మనందరం అంగీకరిస్తాం, ఇంక్లూడింగ్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయన చాలాసార్లు భగవద్గీతను కోట్ చేస్తున్నటువంటి ప్రసంగాలు నేను వినటం జరిగింది. ఈయన భగవద్గీతను ఇంత చక్కగా కోట్ చేస్తున్నాడు అనే విషయంలో నేను ఆయనకి దగ్గరగా వెళ్ళటం అనేది నాకు సంభవించింది. కాబట్టి ఈ విధంగా ఈ ఆనాపానసతి ధ్యానం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయినది, చాలా ముఖ్యమైనది. ఇది మీ జీవితాల్లో చాలా 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 మార్పులు తీసుకువస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాలి. సరే, ఈ నెక్స్ట్ టాపిక్ వెళ్ళబోయే ముందు ఏదైనా ప్రశ్నలు అంటే అడగండి, సమాధానం చెప్తాను. వెరీ గుడ్. అలా మీరు ప్రశ్నలు అడగాలండి. ఎక్కువ ప్రశ్నలు అడుగుతూ ఉంటే మంచి మంచి విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. చక్కటి ప్రశ్నలు అడిగారు. మీ పేరేంటమ్మా? ఓకే, శ్వేత గారు ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి అమ్మా. వెరీ గుడ్. చూడండి, వెరీ గుడ్. చక్కటి ప్రశ్న. కూర్చోమ్మా. చూడండి, మన ప్రతి వాళ్ళని కూడా ఆధ్యాత్మికతలో ప్రవేశించేటటువంటి యోగం ఫస్ట్, ఆధ్యాత్మికతలో అడుగు పెట్టేటటువంటి యోగం ఏంటి? ఫస్ట్ ఏం చేస్తామండి మనం? ఎక్కడికి వెళ్తాం? గుడికి వెళ్తాం. అది ఫస్ట్ చేసేటటువంటి పని. గుడికి వెళ్తాం. అక్కడ ఏదో విగ్రహం పెట్టారు, ఎందుకు? ఏదో కోరికలు కోరుతాం. పోయి అక్కడ పూజారి ఉంటాడు, ఒక సంకల్పం చెబుతాం. ఆయన పుత్ర ప్రాప్తిరస్తు, ఆ ప్రాప్తిరస్తు, ఈ ప్రాప్తిరస్తు అని చెప్తాడు. పూజ చేస్తారు, సంకల్పం అయిపోతుంది, ఇంటికి వస్తారు, పూజ వస్తుంది, మొక్కులు తీరుస్తాం. ఈ రకంగా ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం అడగటం, ఆయన ఇవ్వటం, మనం మొక్కులు తీర్చుకోవటం. ఎందుకంటే మానవుడి యొక్క సహజమైనటువంటి ప్రవృత్తి, తప్పు కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆధ్యాత్మికత అనేది ఎక్కడ ప్రారంభమవుతుందంటే భక్తి యోగంతో ప్రారంభమవుతుంది. అది సహజం. కాకపోతే తర్వాత ఏమవుతుంది? భక్తి యోగం తర్వాత రోజు గుడికి వెళ్తూ ఉంటాడు ఈ భక్తుడు. 4 రోజులు గుడికి వెళ్ళిన తర్వాత ఆ పూజారికను ఈ భక్తుడికి ఒక రకమైనటువంటి పరిచయం, సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు ఏమంటాడు ఆ పూజారి, బాబు ఎవరో వచ్చి కొంచెం నీళ్లు బడి చేశారయ్యా, కొంచెం పోయేటప్పుడు కొంచెం ఆ నీళ్లు కొంచెం తుడిచిపెట్టిపోతావా, ఎవరన్నా పడిపోతారు బాబా అని చెప్పి చెప్తాడు. ఓకే స్వామీజీ, నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చారు, ఎవరికి చెప్పకుండా నాకు చెప్పాడు ఈ పని అని చెప్పి ఒక బ్రష్ తీసుకొచ్చి దాన్ని తుడిచి అక్కడ పెట్టిపోతాడు. అది ఏ యోగం? కర్మయోగంలోకి వచ్చాడు. అట్ట కొద్దిగా ఒక గుళ్ళో ఏదైనా సహాయం చేయటం, సేవ చేయటం, వాలంటీర్ చేయటం, అట్ట నెక్స్ట్ కొంచెం కొద్దిగా కర్మయోగంలోకి వస్తాడు. కర్మయోగంలోకి వచ్చిన తర్వాత రోజు వస్తా పోతా ఉంటే గుంటూరులో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, బృందావన నగర్లో. రోజు ఏం చేస్తారు? సాయంత్రం పూట ఒక సత్సంగం ఎవరినో ఒకరిని తీసుకొచ్చేసేసి ఎవరో వచ్చి చెప్పిస్తారు. ఆ రకంగా రోజు బయటకు వస్తూ పోతూ ఉంటే బయటకు వచ్చేటప్పుడు ఎవరో ఒకరు హరికథ చెప్తూ ఉంటారు. ఎవరో మంచి మాటలు చెప్తున్నాడు ఈయన, కాబట్టి ఇంటికి పోయే ముందు ఇదిగని చెప్పి హరికథ కూర్చొని వింటాడు. ఆయన ఏ భగవద్గీత లేకపోతే ఏ రామాయణమో ఏ మహాభారతమో భాగవతమో చెప్తూ ఉంటారు. కాబట్టి రోజు వీడికి అలవాటు అవుతుంది. ఏ యోగంలోకి వచ్చాడు? జ్ఞానయోగంలోకి వచ్చాడు. తర్వాత ఆ రకంగా బయటకు పోతుంటే ఒక బిచ్చగాడు, అయ్యా ధర్మం చేయండి బాబు అని చెప్పంటే
అమ్మో అని చెప్పి ఒక 100 రూపాయలు 50 రూపాయలు తీసుకెళ్ళి ఆ చల్లగా ఉండు బాబు చల్లగా ఉండు బాబు అని దీవిస్తాడు. అది కూడా ఒక కర్మయోగంలో భాగం. ఈ రకంగా చేసి ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు చేస్తూనే ఉంటాడు. చేస్తున్న తర్వాత అసలు ఏంది గొడవ? రోజు గుడికి పోవటం ఏంటి, నేను చేయటం ఏంటి, పొదుగులు కర్మ చేయటం ఏంటి, ఇదేంటి అసలు ఏంటి, అసలు ఆ దేవుడు ఏం చేస్తున్నాడు, నేనెవరిని, ఈ రకంగా అప్పుడు నీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ డెవలప్ అయ్యి ఈ 3 యోగాలు పూర్తి చేసినటువంటి వాడికి దైవమే నీకు సహాయం చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఆ విశ్వాన్ని దైవం అనండి, విశ్వం అనండి, మీరు ఏ పేరైనా పెట్టుకోండి, దేవుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, వెంకటేశ్వర స్వామి అనండి, మీరు ఏ పేరైనా పెట్టుకోండి. అది ఆ శక్తి ఈ 3 యోగాలను కనుక పూర్తి చేసినటువంటి వాడిని తన వైపు లాక్కుంటుంది. నువ్వు ఎంటర్ కావాల్సినటువంటి పని లేదు ఈ లాస్ట్ యోగంలోకి. ఆ లాస్ట్ యోగంలోకి నన్ను ఏ విధంగా ధ్యాన యోగంలోకి నా ప్రయత్నం లేకుండానే నేను ఈ 3 యోగాలు పూర్తి చేసిన తర్వాత ధ్యాన యోగంలోకి ఏ రకంగా నేను లాగబడ్డానో ఆ విధంగా ఈ 3 యోగాలని పూర్తి చేసినటువంటి వాళ్ళని ధ్యాన యోగంలోకి లాక్కోబడతారు. అందుకనే మీరందరూ ఇక్కడికి వచ్చారు అంటే దాని అర్థం ఏంటి అంటే మీ అంతటా మీరు వచ్చినటువంటి వాళ్ళు కాదు. మీ పూర్వజన్మ సుకృతం వలన, మీరు ఈ జన్మలో చేసినటువంటి సత్కార్యాల వలన ఒంగోలులో ఇన్ని వేల మంది ఉన్నారు. కేవలం ఇంతమంది మాత్రమే వచ్చి ఇక్కడ ఈ యొక్క దీంట్లో పాల్గొనడానికి కారణం ఏంటి? యు ఆర్ స్పెషల్. మీకు ఆ ప్రత్యేకత ఉన్నది కాబట్టి మీ ఇక్కడికి వచ్చారు. కాబట్టి ధ్యాన పరిచయం అనేది అంత సులభంగా అందరికీ అందేది కాదు. ఆ విధానికి నేనే ఒక సాక్షాత్కారం. నాకు ఇప్పుడు 68 సంవత్సరాలు. నేను ఈ ధ్యానంలోకి రావడానికి అప్పుడు 65 సంవత్సరాలకు వచ్చాను. మరి ఇన్ని రోజుల నుంచి నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నాను కదా, నాకు ఎందుకు పరిచయం కాలేదు? టైం, వెయిట్, నువ్వు ఇంకా పండాలా, నువ్వు ఇంకా పచ్చిగానే ఉన్నావు అని చెప్పి తగిన సమయంలో ఎప్పుడు కాయ పండై రాలిపోవటానికి దగ్గర పడుతుందో అప్పుడు అది పండుగా మారి ఆ పండులో రుచితనం పెరిగిన తర్వాత ధ్యాన పరిచయం చేసిన తర్వాత సర్కిల్ పూర్తవుతుంది. అప్పుడు పండు రాలిపోతుంది. కాబట్టి ఈ ధ్యాన యోగం అనేది అన్ని యోగాలకు పరాకాష్ఠ. కాబట్టి ఈ ధ్యాన యోగంలోకి వచ్చారు అంటే మీరు తెలుసో మీకు తెలియకుండానో ఈ జన్మలోనో గత జన్మలలోనో మీరు మిగతా యోగాల యొక్క పరిచయం మీకు అయిపోయింది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఐ హోప్ ఐ క్లియర్డ్ యువర్ పాయింట్. అట్లా ఎవరైనా మంచి ప్రశ్నలు అడగండి, మనం చేస్తాం. చక్కటి ప్రశ్న అమ్మా, థ్యాంక్ యూ. ఓ అట్లానా, వెరీ గుడ్. కళ్ళు మూసుకోవడం అంతే కదండి. కూర్చొని కళ్ళు మూసుకుంటే ధ్యానం ఎంత సులభం అండి, ఎంత ఈజీ, ఎంత సులభం. అసలు పైసా ఖర్చు లేదు, ఎక్కడికి పోవాల్సినటువంటి పని లేదు, దీపారాధన వెలిగించాల్సిన పని లేదు, మంత్రాలు చదవాల్సినటువంటి పని లేదు, పురోహితుడికి దక్షిణ ఇవ్వాల్సినటువంటి పని లేదు, ఏమీ లేదు. కూర్చోవడం, కళ్ళు మూసుకుంటాం, ధ్యానం. చాలా సులభమైన పని కదా. నిజంగా సులభమేనా ధ్యానం చేయడం? ధ్యానం అంటే సులభమా? కాదు, చాలా కష్టమైనటువంటి పని. ధ్యానం అంత కష్టమైనటువంటి పని లేదు. ధ్యానంలో కూర్చున్నామంటే ఎప్పుడూ లేనటువంటి ఆలోచనలు మొత్తం అప్పుడే వస్తాయి. ఎప్పుడు దాకా నువ్వు ఆలోచించవు వాటిని గురించి. కరెక్ట్గా ధ్యానంలో కూర్చున్నావా, ఒక్కసారి మొత్తం దాడి చేస్తాయి వచ్చేసేసి. అంటే ధ్యానం అంత సులభమైనది లేదు, ఎలా చెయ్యాలో తెలిస్తే.
ధ్యానం అంత కష్టమైనటువంటి పని లేదు, ఎలా చేయాలో తెలవకపోతే. కాబట్టి ధ్యానం అంత ఈజీ పద్ధతి లేదు, ధ్యానం అంత కష్టమైనది లేదు. కాబట్టి ఈ ధ్యానం ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని గురించి మనం పర్లేదు సార్ ఎంతసేపు 1 o'clock ఓకే. అసలు ధ్యానం చేయాలంటే మనకేం కావాలి చెప్పండి ఎవరన్నా? ధ్యానం చేయాలంటే మనకేం కావాలి? ఓకే, నేచర్కి దగ్గర ఉంటే సరిపోద్దా? ధ్యానం చేయాలంటే మనకేం కావాలి? నువ్వు చెప్పాక అంతకంటే ఇంకోటి కావాలి ముందు. దానికంటే ముందు ఇంకోటి కావాలి, దానికంటే ఇంకోటి కావాలి, దానికంటే ముందు ఇంకోటి కావాలి, దానికంటే ముందు ఇంకోటి కావాలి. స్నానం చేయాలంటే శరీరం ఉండాలి ముందు. దేహం లేనటువంటి వాడు ముందు ధ్యానం చేసేది దేహంతో కదా. అసలు దేహం అనేది ఒకటి ఉంటే తర్వాత ధ్యానం చేయొచ్చు. చెట్లు ధ్యానం చేయలేవు కదా, జంతువు మిగతా ధ్యానం చేయలేవు కదా. ముందు మనకు శరీరం ఉండాలి ధ్యానం చేయాలి అంటే, అంతే కదమ్మా? ఓకే. కాబట్టి ఈ శరీరాన్ని గురించి కొంచెం మనం నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు శరీరం యొక్క సైన్స్. ఈ శరీరం దేంతో ఏర్పడింది? ఓకే, ప్రతి చోట వచ్చేటువంటి సమాధానం పంచభూతాలు. ఇప్పుడు పంచభూతాలు ఏ రకంగా మనలోకి ప్రవేశించాయి ఈ దేహంలాగా? పంచభూతాలు వచ్చి ఆకాశంలో నుంచి, ఆకాశం వచ్చి మన దేహం కొంచెం నీళ్ళు వచ్చి పడిపోయి, తర్వాత కొంచెం మట్టి వచ్చి పడిపోయి, ఆ రకంగా పంచభూతాలు వచ్చి రాలేదు కదా. మన దేహం ఏ రూపంలో, పంచభూతాలు ఏ రూపంలో మన దేహంలోకి వచ్చాయి? ఎవరన్నా చెప్పగలరా? పంచభూతాలు ఏ రూపంలో మన లోపలికి వచ్చి మన శరీరంగా మారినాయి అని చెప్పగలరా? కాదు తల్లి, ఇంకొంచెం సింపుల్. మనం పెద్ద పెద్ద మాటలొద్దు, మనం చిన్నగా సింపుల్గా. మనం ఏంటంటే ఇంకా ఇలా ఉన్నాం, చిన్నగా. ఈ యొక్క శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మనం తినే ఆహారంలో నుంచి వచ్చింది. ఈ యొక్క పంచభూతాలు ఆహారంలోకి వచ్చి, ఆ ఆహారం కనుక మనం తింటే అప్పుడు మనలో, అందుకనే ఎక్కువ తింటే శరీరం ఏమవుతుంది? పెరుగుతుంది. 4 రోజులు తినకపోతే శరీరం ఏమవుతుంది? తగ్గుతుంది. ఇది నేను చెప్పటమేనా? ఎవరైనా సరే ఇంతకుముందు చెప్పున్నారా? చెప్పున్నారు. ఏది మనందరికీ ప్రామాణిక గ్రంథం? భగవద్గీత. శ్రీకృష్ణుడే భగవద్గీతలో ఏం చెప్పాడో తెలుసా? అన్నాద్ భవంతి భూతాని అని చెప్పాడు. అన్నం నుంచి సర్వభూతాలు పుట్టినవి అని చెప్పి శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్పటం జరిగింది. కాబట్టి ఇక మనకు క్వశ్చన్లే ఉండకూడదు కదా, ఎందుకంటే భగవద్గీత మనందరికీ ప్రామాణిక గ్రంథం. కాబట్టి మనం అన్నం నుంచి వచ్చాము అనేటటువంటిది. అంటే అన్నంతో పాటు మనకి ఇంకా ఏమున్నాయండి? మనసు ఉంది కదా, బుద్ధి, ఆత్మ, ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి మనం తినేటటువంటి ఆహారం ఎలా మారుతుందో తెలుసా? 50% ఆహారం, మీరు తిన్నటువంటి ఆహారం మలంగా మారిపోతుంది. ఒక 30% రమారమి, అప్రాక్సిమేట్గా నేను చెప్పేది కరెక్ట్గానే కాదు, ఒక 30% ఆహారం ఏమిగా మారుతుందో తెలుసా? మాంసంగా మారిపోతుంది. చేతులు, కాళ్ళు మాంసంగా మారిపోతుంది 80%. ఇంకొక 10% ఆహారం
మన రక్తంగా మారిపోతుంది. ఇంకొక 10% ఆహారం దేనిగా మారిపోతుందో తెలుసా? మన మనసుగా మారిపోతుంది. అంటే ఎటువంటి ఆహారం మీరు తిన్నారో అటువంటి ఆలోచనలు మీరు చేస్తారు. అందుకనే మన పెద్దవాళ్ళు మడిగట్టుకొని భోజనం వండుతారు. ఎందుకో తెలుసా? దేవుడు పూజ చేసుకొని దేవుడు నామాలు జరుపుకుంటూ చక్కగా కొంచెం కారం ఉప్పు చదువుకుంటూ చేస్తారు. అంటే ఏంటి? నీ యొక్క ఆలోచనలు మొత్తం ఆ రకంగా ఆ యొక్క అన్నంలోకి పంపుతున్నావు. ఎవరైతే ఆ ఆహారాన్ని తింటారో ఆ తిన్నటువంటి వాళ్ళకు కూడా ఆ తిన్నతో పాటు ఆ ఆలోచన రూపంలో అవి కూడా వెళ్తూ ఉంటాయి. అందుకని తినేటప్పుడు నువ్వెవరితో ఎట్లా వండిందో ఏంటో అని చెప్పి తినేటప్పుడు కూడా నీ యొక్క వంట చేసేటప్పుడు కూడా నీ ఆలోచనలు చాలా 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 ప్రభావితం చేస్తాయి. కాబట్టి అందుకని చాలా జాగ్రత్తగా వండాలి వంట వండేటప్పుడు. కాబట్టి నువ్వు ఎటువంటి ఆహారం కనుక తిన్నావో అటువంటి ఆలోచనలు నీకు వస్తాయి. అందుకనే ఎవరైనా సరే ఎనీ ఆధ్యాత్మికవాదులు ఎవరైనా చెప్పినా కూడా, ఈవెన్ మా ఫాదర్ చెప్పినా కూడా, నేను చెప్పినా కూడా, సత్యసాయిబాబా చెప్పినా కూడా, పత్రిజీ గారు చెప్పినా కూడా ఏమని చెప్తారు? శాకాహార భోజనం. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే ఒక జంతువుని చంపి తిన్నావో ఆ చంపబడేటప్పుడు అది పడేటటువంటి ఆ నరక యాతన మొత్తం ఎక్కడికి వస్తుంది? ఆ ఆహారంలోకి వస్తుంది. ఆ ఆహారాన్ని ఎప్పుడైతే నువ్వు తిన్నావో అటువంటి ఆలోచనలన్నీ కూడా నీ దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆహారం అనేది చాలా 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 ముఖ్యమైనది. కాబట్టి ఈ యొక్క ధ్యానంలో ఫస్ట్ శరీరం కావాలి. కాబట్టి ఈ శరీరం ఆహారంతో తయారైంది. కాబట్టి ఈ ఆహారాన్ని సరైనటువంటి విధానంలో తీసుకుంటే నీకు శరీరం నీ మాట వింటుంది. లేకపోతే అది పిచ్చి మనసులాగా తయారైపోయి ఆ మనసులో ఆలోచనలు నీ మాట వినవు. కాబట్టి నీ మనసు నీ మాట వినాలి అంటే నువ్వు సరైనటువంటి ఆహారాన్ని తీసుకునేటటువంటి అవసరం నీకు ఉన్నది. తర్వాత ఎంత ఆహారం తీసుకోవాలి? మితమైనటువంటి ఆహారం తీసుకోవాలి. అంటే ఎలా తీసుకోవాలి అంటే, నువ్వు తీసుకునేటప్పుడు నేను ఇంకొక హస్తమే కదా అనేది అన్నం పెట్టేటప్పుడు ఇంకొక హస్తం నేను తినగలను అనే టైంలో నువ్వు ఆపేసేయాలి. అంటే కొంత ఖాళీ పెట్టాలి. కట్టిపెట్టిన తర్వాత ఏం చేయాలి? మధ్య పానీయం సమర్పయామి అని చెప్పి పూజ చేస్తారు కదా. ఇదేంటి? ఈ యొక్క మనలోటువంటి ఈశ్వరుడికి మనం ఏం చేస్తున్నాం? నైవేద్యం పెడుతున్నాం అనేటువంటి భావంతో నువ్వు తినాలి. అందుకని అన్నం తినబోయే ముందు మనం వేస్తాం బ్రహ్మార్పణం అని చెప్పి చేస్తాం. అంటే ఈ దేహానికి అనేటువంటి దీనికి నువ్వు నైవేద్యం సమర్పిస్తున్నావు. కాబట్టి బిడ్డడు మధ్య పానీయం సమర్పయామి అంటాం కదా. కొంచెం అంటే మరి దోషం నీళ్ళు కదా, మధ్యలో అలా చేసిన తర్వాత ఒక 50%, 75% అయిపోయిన తర్వాత, ఒక 10% అయిపోయిన తర్వాత కొంచెం పైన ఏమట్టి పెట్టాలి? ఖాళీ అట్టి పెట్టాలి. అప్పుడు కనుక తింటే ఏమవుతుంది? లోపల ఇదేమవుతుంది? పొట్టలో ఈ రకమైనటువంటి యాసిడ్ చేరి ఒక రకమైనటువంటి ఎట్లా మన మిక్సీలాగా. అందుకని మిక్సీలో మనం ఏం చేస్తాం? మొట్టమొదట పచ్చడి, పచ్చిమిరకాయలు అవన్నీ వేస్తాం. తర్వాత ఏం చేస్తాం? కొంచెం నీళ్లు పోస్తాం. తర్వాత పైన ఖాళీ పెడతాం. అప్పుడు మూత పెడతాం, బటన్ నొక్కుతాం, చక్కగా అవుతుంది. అలా కాకుండా పైదాకా పిండేశారనుకోండి, ఏమీ ఖాళీ లేదు అనుకోండి, మూత పెట్టారనుకోండి, తిప్పారనుకోండి, ఏముంటుంది? అంత తప్పితే తిరగదు. మనం కూడా ఎక్కడ దాకా కనుక ఆహారం కనుక తింటే మనకు జరిగేటటువంటి పరిస్థితి కూడా అదే. ఆ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళి ధ్యానం చేస్తే ఇక ఏం జరుగుతుంది అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎంత ఆహారం తినాలి, ఎలాంటి ఆహారం తినాలి, నీ ఆహారం తింటే ఏమవుతుంది, ఇటువంటి విషయాలు ధ్యానం చేసేటటువంటి వాళ్ళు మొట్టమొదటిగా తినాలి. అంటే నువ్వు ఆహారం తినేటప్పుడు ఏమవుతుంది? నీ యొక్క
శరీరము నీ మాట వినాలి, కానీ శరీరము మాట నువ్వు వినకూడదు. ఈ 3 అంగుళాల నాలుక ఉన్నారే, మనల్ని 30 చెరువులు నీళ్లు తాపిస్తుంది. స్వీటు తిను తిను తిను, నాకు బాగుంది, తిను తిను అని చెప్పి తిని లోపలేస్తాం. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లోపలికి వెళ్ళినటువంటి ఇది బాబు ఇప్పుడే కదా వచ్చాను, నేను ఒక్క సెకండ్ బయటకు వచ్చి తొంగి చూసి మళ్ళీ నేను లోపలికి వెళ్తాను, నన్ను కొద్దిగా బయటకు తెప్పించారు అందనుకోండి. ఆ ముద్ద నువ్వేం చేయాలి? కప్పుకోవాలి. అప్పుడు బయటకు వచ్చినప్పుడు దాన్ని ఇప్పుడే కదా వెళ్ళింది, ఒక్క నిమిషం క్రితమే కదా లోపలికి వెళ్ళింది. అదే కనుక బయటకు వస్తే ఎట్లా ఫీల్ అవుతాం మనం? చూడండి పరిస్థితి. అందుకని చాలా జాగ్రత్తగా నువ్వు శరీరం, నువ్వు చెప్పిన మాట శరీరం వినాలి, కానీ నువ్వు శరీరం చెప్పినటువంటి మాట నువ్వు వినకూడదు. అంటే ఏంటి? నువ్వు 40 నిమిషాల సేపు నువ్వు కనుక చక్కగా బాజాబెట్ చేసుకొని కూర్చుంటే నీ శరీరం నీ మాట వినాలి. కావాలంటే నువ్వు రోజు వాకింగ్ చేయి, రోజు చిన్న చిన్న ఆసనాలు వేయి, కానీ నువ్వు ఎంతసేపు ధ్యానంలో కూర్చుంటావో అంతసేపు శరీరం నీ మాట వినాలి. అంటే నువ్వు ఏమి జయించావు? నీ శరీరాన్ని జయించావు. శరీరాన్ని జయించడాన్ని మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఏం చెప్పారో తెలుసా? అన్నమయ కోశము పైన విజయము. ఫస్ట్ కోశం, మనకు 5 కోశాలు ఉన్నాయి. ఫస్ట్ కోశం పేరేంటి? అన్నమయ కోశము. అన్నమయ కోశం అంటే ఏంటి? మన శరీరము. కాబట్టి శరీరం తగిన ఆహారం, సరైనటువంటి ఆహారం, సరైన విధంగా ఈ శరీరాన్ని కనుక చేసుకుంటే నువ్వు అన్నమయ కోశం పైన విజయాన్ని సాధిస్తావు. కాబట్టి నువ్వు చక్కగా ఏ విధంగా కూర్చోవాలో ఆ రకంగా ధ్యానంలో కూర్చోవటానికి ఫస్ట్ స్టెప్ అయిపోయింది. రెండోమయ కోశం పేరు ఎవరన్నా చెప్పగలరా? ప్రాణమయ కోశము. ప్రాణమయ కోశం అంటే ఏంటి? ప్రాణం అంటే ఏంటి? మన ప్రాణం, మాయల పకీరు ప్రాణం ఎక్కడుంది? చిలకలో ఉంది. మానవ ప్రాణం ఎక్కడుంది? శ్వాసలో ఉంది. అంతే కదా, శ్వాస పోతే ప్రాణం పోతుంది, అంతే కదా. మాయల ప్రాణం చిలకలో ఉన్నట్టుగానే మానవ ప్రాణం ఎక్కడుంది? శ్వాసలో ఉంది. అందుకనే శ్వాసకు సంబంధించిన ఏమన్నా తెలుసా? ప్రాణమయ కోశమును జయించుట అంటే ఏంటి? అందుకని ఏమంటారు తెలుసా? నువ్వు తీసుకునేటువంటి వాయువు పేరు ఏం పేరు? ప్రాణవాయువుని తీసుకుంటున్నావు లోపలికి. కాబట్టి ఈ వాయువుని ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఇందాక ఆహారాన్ని ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఈ యొక్క ప్రాణవాయువుని కూడా ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి కూడా దీంట్లో చెప్పకూడదు. అందుకనే కొంతమంది చెప్తారు, మానవుడి యొక్క జీవితం ఎన్ని రోజులు బతుకుతాడు అనేది కాదు. నువ్వు పుట్టినప్పుడు యూనివర్సు, నువ్వు పుట్టిన తర్వాత ఇన్ని శ్వాసలు తీసుకుంటే తర్వాత నువ్వు చనిపోతావు అని చెప్తాడు. అంటే నువ్వు శ్వాసలు కనుక ఎక్కువ తీసుకుంటే నీ బ్యాంకులో ఖర్చు అయిపోతూ ఉంటాయి, విత్డ్రా చేసుకుంటూ ఉంటావు, అయిపోగానే వెళ్ళిపోతావు. అదే కనుక శ్వాసను కనుక నిదానంగా కొద్దిగా విత్డ్రా చేసుకొని కనుక కొద్దిగా వాడుకున్నావు అనుకో, ఎక్కువ రోజులు శ్వాస తీసుకుంటావు, నువ్వు ఎక్కువ రోజులు. అందుకని మన స్ట్రెస్ ఎక్కువైంది అనుకోండి, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైంది, ఏదైనా అది వచ్చింది అనుకోండి, మనం ఏమంటాం? అంటే అయిపోతున్నాయి బ్యాంకులోంచి త్వరగా డ్రా చేసేస్తా ఉన్నాం, విత్డ్రా చేసేస్తా ఉన్నాం. ఇస్తుంది బ్యాంకు, ఉన్నంతవరకు ఇస్తుంది, అంతే కదా. బ్యాంకులో బ్యాలెన్స్ అయిపోతే ఇవ్వదు కదా. వచ్చి కానీ ఏటీఎం మనం కార్డులు ఆడుకోవచ్చు, కానీ ఎంతవరకు ఇస్తుంది? నీ బ్యాంకులో ఎంత ఉంటే అంత ఇస్తుంది. కాబట్టి త్వరగా లాగేస్తాం, మనం త్వరగా జబ్బుతో చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే బాగా హెల్దీగా కనుక నువ్వు కనుక రెగ్యులర్గా కనుక డీప్ ఇన్స్పిరేషన్ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది తెలుసా? ఉండే కొద్దీ నువ్వు తక్కువ శ్వాసలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సామాన్యంగా మానవుడికి 12 నుంచి 14 శ్వాసలు తీసుకుంటాం రెస్పిరేటరీ రేట్. అందుకనే గుండె యొక్క చప్పుడు కూడా ఎథ్లెట్స్లో బాగా ఎక్సర్సైజ్ చేసేటటువంటి వాళ్ళకి గుండె 40 సార్లు, 30 సార్లు, 50 సార్లు కొట్టుకుంటుంది. కాబట్టి నువ్వు ఈ రకంగా ప్రాక్టీస్ చేస్తే నీ యొక్క శ్వాసలు తగ్గిపోతాయి. అందుకని చక్కగా నువ్వు శ్వాసని గమనించాలి. అందుకని ఎవరైనా డాక్టర్లు కానీ ఎవరైనా సడన్గా ఎవరన్నా కనుక ఎక్కడి నుంచి పడిపోయి కానీ సడన్గా ఏదైనా ఊపిరాడకపోతే ఏమంటారు? హే, బాగా గాలి తీసుకొని వదులు అని చెప్తారు. అమెరికాలో అయితే టేక్ ఎ డీప్ బ్రెత్ అని చెప్పి అంటూ ఉంటారు.
అందుకని డీప్ బ్రెత్ అంటే ఏంటి? ఒక్క బ్రెత్ తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకో. ఒక్కొక్క బ్రెత్ తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటే నిమిషాలకు తీసుకునేటటువంటి యొక్క బ్రెత్స్ యొక్క సంఖ్య ఏమవుతుంది? తగ్గిపోతుంది. అందుకని వీలైనటువంటి తక్కువ శ్వాసలు తీసుకోవాలి. వీలైనంత తక్కువ శ్వాసలు తీసుకోవాలంటే నీ మనసు ఎలా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి ఈ రకంగా తక్కువ శ్వాసలు తీసుకుంటూ మనసు ప్రశాంతంగా పెట్టుకొని కనుక నువ్వు కనుక నీ శ్వాసల్ని గమనిస్తూ కనుక ఉంటే నువ్వు దీన్ని జయిస్తావు. ప్రాణమయ కోశము పైన విజయాన్ని సాధిస్తావు. ఇంకా ఎన్ని కోశాలు మిగిలినాయి? 3 కోశాలు మిగిలినాయి. నెక్స్ట్ మయ కోశం పేరు ఏం పేరు? మనోమయ కోశము. ఇక్కడ ఒకటి చూడండి, ఒకటి కొంటే రెండోది ఫ్రీ. బై 1 గెట్ సెకండ్ 1 ఫ్రీ. ఏంటి ఆ సెకండ్ 1 ఫ్రీ అంటే? మనోమయ కోశం. మనస్సు అంటే ఏంటండి? ఆలోచనలే మనస్సు. ఆలోచనలు లేకపోతే మనసు లేదు, అంతే. మనసు ఉంటే ఆలోచనలు, ఆలోచనలు ఉంటే మనసు. ఆలోచన లేకపోతే మనసు లేదు, ఆలోచన లేకపోతే మనసు. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఎప్పుడైనా గమనించండి, నేను శ్వాస మీద ధ్యాస పెడుతూ నేను ఆలోచిస్తాను, నీ వల్ల కాదు. నువ్వు శ్వాస మీద కనుక ధ్యాస పెట్టి నీ శ్వాసనే నువ్వు గమనిస్తున్నావు అంటే నీకు ఆలోచనలు రావటము లేదు అనే అర్థం. నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీకు శ్వాస మీద ధ్యాస లేదు అనే అర్థం. రెండు ఒకసారి చేయలేవు. మల్టీ టాస్కింగ్ యూ కెనాట్ డూ. శ్వాస మీద ధ్యాస లేకపోతే ఆలోచనలు రెండు. అందుకనే ఆలోచనలు రాగానే మన ధ్యాస ఎక్కడ తీసుకురావాలి? వెంటనే శ్వాస మీద ధ్యాస తీసుకురావాలి. శ్వాస మీద ధ్యాస రాగానే ఏమవుతాయి? ఆలోచనలు మొట్టమొదటి. అందుకని నువ్వు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ యొక్క ప్రాణమయ కోశం పైన విజయాన్ని సాధించావో ఆటోమేటిక్గా విజయం సాధిస్తావు? మనోమయ కోశం మీద ఆటోమేటిక్గా విజయం సాధించిన వాడి అవుతావు. అదేనమ్మా, మనం ధ్యానంకి వస్తున్నాం కొద్దిగా. కాబట్టి 3 కోశాలపైన విజయం సాధించాం. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం. సిద్ధి సాయిబాబా అంటుంటారు, ఏమంటారు తెలుసా? మీరు 1 అడుగు వేయండి, నేను మీ వైపు 10 అడుగులు వేస్తాను అని చెప్పి సిద్ధి సాయిబాబా చెప్తుంటాడు. ఒక సిద్ధి సాయిబాబానే కాదు, పరమాత్మ కూడా, ప్రతి దేవుడు అదే పని చెప్తాడు. నువ్వు ధ్యానానికి ఈ రకంగా 3 అడుగులు నీ ప్రయత్నంలో కనుక వేస్తే ఇంకా 2 అడుగులు ఉన్నాయి. ఆ 2 అడుగులు ఎవరు వేస్తారో తెలుసా? ప్రకృతి, విశ్వం, దైవం నీ వైపు వేస్తుంది. నెక్స్ట్ కోశం పేరు ఏం పేరు? విజ్ఞానమయ కోశము. విజ్ఞానమయ కోశం అంటే ఏం కావాలి? ఫస్ట్ జ్ఞానం కావాలి. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? విశ్వం ఏం చేస్తుందో తెలుసా? మీకు ఎటువంటి పుస్తకాలు కనుక చదివితే, ఎటువంటి గ్రంథాలు కనుక చదివితే మీరు ఇంకా జ్ఞానంలో, ధ్యానంలో ముందుకు వెళతారో మీకు తెలియకుండానే అటువంటి పుస్తకాలను మీ దగ్గరకు చేరేటటువంటి విధంగా చేస్తుంది విశ్వం. మీరు వెళ్తుంటారు, హీన్ బాధన తక్కువ పుస్తకం కనిపిస్తుంది, ధ్యానం దాని ఉపయోగాలు అని చెప్పి కొనాలనిపిస్తుంది. లేదా మీరు ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు పార్టీకి, అక్కడ ఒక పుస్తకం పడేసి ఉంటుంది, ఏమన్నా నేను ఈ పుస్తకం చదువుతాను, తీసుకెళ్ళండి అంటారు. విశ్వమే అటువంటి పుస్తకాలను, అటువంటి గ్రంథాలను మీ దగ్గరకు తీసుకువచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ పుస్తకాలు దొరికినట్టుగా మీకు ధ్యానానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదువుతూ ఉండాలి. కాబట్టి దాని పేరు ఏమని చెప్పారు? స్వాధ్యాయము. పుస్తకాన్ని చదవడం. తర్వాత ఏం చేస్తారు తెలుసా? విశ్వం ఏం చేస్తుంది తెలుసా? మీకు ఎటువంటి వ్యక్తులతో పరిచయం అయితే మీరు ఈ ధ్యానంలో పురోభివృద్ధి చెందుతారో అటువంటి వ్యక్తులను మీతో పరిచయం చేయబడతారు. అటువంటి వ్యక్తులు ఆటోమేటిక్గా మీ లైఫ్లోకి వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు మీ దాంట్లోకి వస్తూ ఉంటారు. మీకు తెలియదు, మీకు తెలియకుండా వస్తుంటారు. వాళ్ళతో ఆ పరిచయ భాగ్యం ఏర్పడి మీరెవరు, నేనెవరిని, ఈరోజు ఎందుకు వచ్చాను, ఎక్కడ ఎందుకు మాట్లాడుతున్నాను, నేను ఉండేది ఎక్కడ, ఇక్కడెక్కడ, ఈ పొలాల్లో ఎందుకు వచ్చాను,
అది ఎవరు చేస్తున్నారో తెలుసా? విశ్వం చేస్తుంది. ఎందుకోసం తెలుసా? మీరు కొంతవరకు ప్రయాణించారు కాబట్టి రే పలానా అక్కడికి వెళ్ళు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి ఏదో 4 మాటలు చెప్పరా అని చెప్పి విశ్వం పంపిస్తే కానీ ఇక్కడ నేను వచ్చాను, ఏదో నా గొప్పతనం కాదు, వారి గొప్పతనం కాదు. అది విశ్వం ఆ రకంగా మనల్ని కలుపుతుంది. కాబట్టి దాన్ని ఏమంటారు? సజ్జన సాంగత్యం, లేకపోతే ఇంకోసారి ఏమంటారు? సత్ సంగం. ఈ రెండుకి ఒకే పేరు, సజ్జన సాంగత్యం లేకపోతే సత్ సంగం. సత్యం తెలిసినటువంటి వాళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే దాన్ని సజ్జన సాంగత్యం లేకపోతే సత్సంగం అంటే. కాబట్టి ఈ రెండు వచ్చినాయి, స్వాధ్యాయం వచ్చింది, సత్సంగం వచ్చింది. కాబట్టి ఈ రెండిటితో మీ అందరికీ ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది. కానీ మనం విజయం సాధించాల్సింది దేనికి? దేని మీద మనం విజయం సాధించాల్సింది? నో ఇంకా ఒకటి అయిపోలేదు. ఇంకా విజ్ఞానమయ కోశాన్ని దాటాలి. మనం ఎంతవరకు వచ్చాం? ఇక్కడికి జ్ఞానంలోకి వచ్చాం. విజ్ఞానంలోకి వచ్చామా? ఇంకా రాలా. ఒక జ్ఞాని విజ్ఞానిగా ఎలా మారాలి? మనకు రావాల్సింది విజ్ఞానం. జ్ఞానం వల్ల ఉపయోగం లేదు. జ్ఞానం రాగానే మనిషికి మొట్టమొదటిసారి వచ్చేది ఏంటి తెలుసా? మనిషికి జ్ఞానం రాగానే మనిషికి ఏమొస్తుంది? అహం, గర్వం. నాకు తెలుసు, నేను చెప్పేవాడిని, మీరందరూ వినేవాళ్ళు. క్వశ్చన్ లేకండి, చెప్పేది వినండి చెప్పి అహం వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానానికి అహం తోడైందో అక్కడి దాకా వెళ్ళినటువంటి ఆ కొండను ఎక్కించేటువంటి రాయి ఒక్కసారి ఏమైపోతుంది తెలుసా? బడబడ 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 బడ వచ్చి భూమికి చేరిపోతుంది. కాబట్టి జ్ఞానానికి అహానికి అస్సలు పడదు. అహం వచ్చింది అంటే నువ్వు అవ్వించినటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధి మొత్తం శూన్యం. కాబట్టి జ్ఞానం విజ్ఞానంగా మారాలి అంటే ఏం చేయాలో తెలుసా? జ్ఞానానికి వినయాన్ని జోడించాలి. జ్ఞానానికి విజ్ఞానం తోడైనప్పుడు ఏమవుతుందో తెలుసా? జ్ఞానానికి వినయం తోడైనప్పుడు ఏమవుతుందో తెలుసా? అది విజ్ఞానంగా మారిపోతుంది. జ్ఞానానికి వినయం తోడైనప్పుడు విజ్ఞానంగా మారిపోతుంది. ఆ వినయంతో ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు వచ్చే విజ్ఞానం వస్తే ఉపయోగపడదు. పొందినటువంటి ఆ విజ్ఞానాన్ని నువ్వు అమలు చేయాలి నీ జీవితంలో. అది చెప్పడమే కాదు, నువ్వు 10 మందికి ఆ విజ్ఞానంతో పంచుకొని నువ్వు చేయాలి. ఇప్పుడు నువ్వు ఏ కోశాన్ని జయించావు? విజ్ఞానమయ కోశం పైన విజయం సాధించావు. అయిపోయింది కదా? ఇప్పుడు ఆనందమయ కోశం మీద, అన్నమయ కోశం మీద విజయాన్ని సాధించి చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చొని ప్రాణమయ కోశం మీద విజయం సాధించి శ్వాస మీద ధ్యాసను పెడుతూ ప్రాణమయ కోశం మీద పెడుతూ మనోమయ కోశం మీద విజయం సాధించి ఆలోచనలని మొత్తం ఆలోచన రాహిత్య స్థితికి చేరి విజ్ఞానమయ కోశం మీద విజయం సాధిస్తూ నువ్వు నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని నీలోనే దాచుకుంటూ వినయాన్ని ప్రదర్శిస్తూ ధ్యానం చేస్తే ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. అలా చేస్తే అప్పుడు ఏంటి? ఆనందమయ కోశం మీద విజయాన్ని సాధించబడతాం. అసలు ఆనందం అంటే ఏంటండి? సరే, అసలు ఆనందం అంటే ఏంటి? నేను ఆనందం అంటే ఏంటమ్మా? ఎప్పుడన్నా ఆనందాన్ని పొందారా? మీ అందరికీ ఆనందం కావాలా వద్దా? అంటే మీరు ఆనందంగా, ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అందరికీ ఆనందం కావాలి. సెకండ్ క్వశ్చన్, మీరు ఆనందంగా ఉన్నారా? మరి ఆనందంగా ఉంటే ఆనందం కావాలి ఎందుకండి? అందరం కావాలి, అందరికీ. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనలో వితౌట్ ఎక్సెప్షన్
మానవ జాతిలో ప్రతి వాడు ఏమి చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, పిల్లల్ని కొన్నా, ఇళ్ళు కొన్నా, కార్లు కొన్నా, బిల్డింగ్లు కొన్నా, ఏమి చేసినా అందరం చేసేది ఒకదాని కోసమే. దేనికోసం? ఆనందంగా ఉండటం కోసమే. మన అందరం చేసేది ఆనందంగా ఉండటం కోసమే. ఒకే ఒకటి, వేరే క్వశ్చనే లేదు. లేదు నేను ఆనందం కోసం కాదండి, ఇంకోసం క్వశ్చనే లేదు. ఈ ఆధ్యాత్మికత చేయటం కూడా ఆనందం కోసమే. ఏ పని చేసినా సరే ప్రపంచంలో ఒక్కళ్ళ కోసమే. అయితే ఈ ఆనందం కోసం మనం ఎక్కడ వెతుకుతున్నాం? బయట వెతుకుతున్నాం. వస్తువుల్లో ఆనందం వెతుకుతున్నాం, బిల్డింగుల్లో ఆనందం వెతుకుతున్నాం, కారుల్లో ఆనందం వెతుకుతున్నాం, ఎక్కడెక్కడెక్కడెక్కడో ఈ ఆనందాల కోసం వెతుకుతున్నాం. అందుకనే మేము అమెరికాలో లాస్ వేగస్ అనేటువంటి ఒక ఊరు ఉంటుంది. అక్కడ స్లాట్ మిషన్స్ ఉంటాయి. $1 వేసేస్తే ఫస్ట్ తీసుకుంటుంది, $2 వేస్తే తీసుకుంటుంది, $3 తీసుకుంటుంది. ఒక 10 సార్లు వేసిన తర్వాత ఒకసారి డబ్బు బడబడబడబడబడ పడతాయి. జాక్ పాట్ అంటారు. అటు సౌండ్ కూడా అటు పెడతాడు, లంకి మిందల నుంచి పడుతున్నట్టుగా సౌండ్ పెడతాడు. అంటే ఏంటి? నువ్వు $1 వేస్తే ఆదంగా వచ్చినప్పుడు వీడేంటి అబ్బా వీడు ఎగిరి గంతేస్తూ ఉంటాడు, నాకు జాక్ పాట్ వచ్చింది, డబ్బులు వస్తుంది, అందరూ వచ్చి కంగ్రాచులేషన్స్ అని చెప్తుంటారు. అంటే దాని అర్థం ఇండియా నుంచి వెళ్ళి చాలామంది అమెరికాలో దిగి, అమెరికాలో ఫ్లైట్ ఎక్కి, అక్కడ ఖర్చు పెట్టి, ఇంత ఖర్చు పెట్టుకొని వాడు అక్కడికి వెళ్ళి ఫ్లాట్ మీద కూర్చొని వాడికి జాక్ పాట్ కనుక బయటకు వస్తూ ఉంటే మిషన్లో నుంచి ఆ యొక్క కాయిన్స్తో పాటు ఆనందం కూడా కొంచెం 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 బయటకు వస్తుందండి. ఆనందం బయటకు వస్తుందా? ఆ కాయిన్స్ అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆనందం ఎక్కడి నుంచి బయటకు వస్తుంది? లోపల నుంచి బయటకు వస్తుంది ఆనందం. అంటే నీలో ఉన్నటువంటి ఆనందాన్ని బయటికి తీసుకురావటం కోసం ఇంత కష్టపడి అమెరికా వెళ్ళి, అమెరికాలో మళ్ళీ ఫ్లైట్ ఎక్కి, అక్కడికి వెళ్ళి హోటల్ తీసుకొని రాత్రంతా మేలుకొని ఆ ఫ్లాట్ అయ్యి చేసేసి అప్పుడు కనుక కాయిన్స్ బయటకు వస్తే అప్పుడు నీలో నుంచి, అంటే ఇంత కష్టపడాలా? అవసరంలే. పైసా ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటే అక్కడ ఎటువంటిది వస్తుంది, ఇది కూడా అంతే వస్తుంది. ఆ రకంగా కాబట్టి ఈ ఆనందమయ కోశాన్ని నువ్వు జయించాలి అంటే ఓకే, ఆనందమేనా ఈ ధ్యానానికి అంతిమ లక్ష్యం? ఇంకేమన్నా ఉందా? మోక్షం వస్తుంది. మీరు పతంజలి యోగ సూత్రాలు చదివారా? పతంజలి యోగ సూత్రాలు, అష్టాంగ యోగ సూత్రాలు చివరిలో ఏముంటుందో తెలుసా? పతంజలి యోగ సూత్రంలో లాస్ట్ స్టెప్ ఏంటి తెలుసా? సమాధి. పతంజలి యొక్క లాస్ట్ ఇది సమాధి. అది దేని తర్వాత పెట్టాడు తెలుసా? ఫస్ట్ యమ, నియమ, 8 ఉంటాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ 4 అయిపోయాయి. ప్రత్యాహార, ధారణ, ధ్యానము, సమాధి. ఇప్పుడు నువ్వు ఎంతవరకు వచ్చావండి? ధ్యానం వరకు వచ్చావు. ఇంకా సమాధిలోకి వెళ్ళాలి. ఈ ధ్యానం కనుక సంవత్సరాల తరబడి చేస్తూ సీరియస్గా చేయాలి. ఏదో టైంపాస్ ధ్యానంగా కాకుండా కనుక చేస్తూ పోతే సమాధి స్థితికి వెళతాం. సమాధి స్థితిలోకి వెళితే ఎట్లుంటుంది? చచ్చిపోతే ఎట్లుంటుంది? మరి నిద్రపోతే ఎట్లుంటుంది? చచ్చిపోతే ప్రశాంతంగా ఉండని తెలుస్తుందా? తెలియదుగా. నిద్రపోతే ఎట్లుంటుంది? తెల్లారి లేవగానే అబ్బా భలే నిద్ర పట్టిందండి రాత్రి అంట. అరే నువ్వు నిద్రపోయినప్పుడు నువ్వు అసలు పలుకో కదా, నువ్వు తెల్లారి పోయి నాకు బ్రహ్మాండం నిద్ర పట్టిందని నువ్వు వెంట చెప్తున్నావు. అట్లానే సమాధి స్థితిలో ఉన్నప్పుడు కూడా దానికి ఒక పద్ధతి ఉంది. అంటే ఏమి జరుగుతుంది అంటే సమాధి స్థితిలో ఇప్పుడు ఏమవుతుంది? లోపల ఆత్మ అనేటటువంటి ఒక సూర్య ప్రకాశం లాంటి వ్యక్తి వెలుగుతూ ఉంది మన లోపల. సూర్యగ్రహణం పట్టినప్పుడు ఏమవుతుందండి? సూర్యుడికి భూమికి మధ్యలో ఎవరు వస్తారు? చంద్రుడు వస్తాడు. చంద్రుడు చిన్నదైనా
సూర్యుడు అంత పెద్దదైనా ఆ చంద్రుడి దెబ్బకి సూర్యుడు కనిపించడు, సూర్యుడు ప్రకాశం మనకి కనిపించదు. అదేవిధంగా ఆత్మ చాలా పెద్దదైనా కూడా ఈ మనసు అనేటటువంటి చంద్రుని ప్రభావం వల్ల, అందుకనే చంద్రుడిని దేంతో పోలుస్తారు? మనసుతో పోలుస్తారు. అందుకని ఏమంటారు తెలుసా? పిచ్చివాడిని ఏమంటారు తెలుసా? ల్యూనటిక్ అంటారు. పిచ్చివాడికి మరో పేరేంటి తెలుసా? ల్యూనటిక్. ఎందుకంటే పౌర్ణమి రోజున వాడి పిచ్చి ఎక్కువ అవుతుంది. కాబట్టి అలా చేసినప్పుడు ఈ యొక్క చంద్రుడు, మనసు అనేటటువంటి చంద్రుడు ఆ ఆత్మ అనేటువంటి సూర్యుడికి ఒక గ్రహణం పట్టడం వల్ల ఆ ఆత్మ ప్రకాశం నీలో నుంచి బయటికి రావటం లేదు. అందుకంటే ఆత్మ ప్రకాశం కావాలంటే ఏం చేయాలి? ఈ చంద్రుణ్ణి పక్కకి తీసేయాలి, కాబట్టి చంద్రుణ్ణి నాశనం చేయాలి. అంటే ఎవరిని నాశనం చేయాలి? మనసును నాశనం చేయాలి. ఈ ఆనందం పొందేది ఎవరు? ఈ ఆనందం అనేది నువ్వు పొందుతున్నావు అన్నావు కదా, ధ్యానం చేస్తే ఈ ఆనందాన్ని పొందేది ఎవరు? మనసు. ఆనందాన్ని పొందేది మనసు. అందుకని ఆనందానుభూతి పొందుతున్నావు. అనుభవం ఉందంటే దేని ద్వారా పొందుతున్నావు? మనసు. ఎప్పుడైతే ఈ యొక్క మనసుని, ఆనందాన్ని కూడా నువ్వు పక్కకి తీసావో అప్పుడు నీలో ఉన్నది ఒక్కటే. ఏంటది? ఆత్మ ప్రకాశం. ఎప్పుడు ఈ మనోనాశనం జరిగిన నాడు, ఆత్మ ప్రకాశం చెందిన నాడు, నువ్వు ఉన్నటువంటి స్థితియే సమాధి స్థితి. ఇది ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం. కానీ అంత తొందరగా జరగదు. అందరూ ఆ ఆనందం దగ్గరే ఆగిపోతాం. ఎవరో కొంతమంది మహాత్ములు ఆ సమాధి స్థితికి, అయితే సమాధి స్థితిలో ఉంటే ఎట్టుంటుంది అని చెప్పి ఎవరన్నా అడిగితే, నువ్వు నిద్రలో ఉంటావు. మనందరికీ వేకువ అంటారు, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అలర్ట్నెస్. దాన్ని ఏమంటారంటే ఎరుక. వెరీ గుడ్, రైట్ వర్డ్ ఈజ్ ఎరుక. నిద్రలో ఉన్నప్పుడు నీకు ఎరుక ఉండదు. నిద్రలో అదే చనిపోయినప్పుడు నీకు ఎరుక ఉండదు, నీకు ప్రాణం ఉండదు, అసలు నువ్వే లేవు. నిద్రలో ఉన్నప్పుడు నీ ప్రాణం ఉంటుంది, నువ్వు ఉన్నావు, కానీ నువ్వు ఉన్నావని నువ్వు తెలియకుండా ఉంటావు. అంతే కదా? నిద్రలో నువ్వు ఉన్నావు కానీ నీకు ఎరుక లేదు. కానీ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటావో తెలుసా? నువ్వు ఉన్నట్టుగా నీకు తెలుస్తుంది. నువ్వు కూర్చొని ఉన్నావు, నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నావు, నువ్వు ఉన్నావు, కానీ నువ్వు ఉన్నావు అని నీకు తెలియకుండా ఉన్నావు. నువ్వు ఉన్నావు కానీ నువ్వు ఉన్నావు అని కూడా నీకు తెలియదు. నీకు తెలియాలంటే ఏంటి? నీకు తెలియాలి అని, నాకు తెలియాలి అనేది ఏంటి? ఆలోచన ఉంటే అది ధ్యానం యొక్క సంపూర్ణ స్థితి కాదు. కాబట్టి నువ్వు ఉన్నావు, కానీ నువ్వు ఉన్నావు అని నీకు తెలియకుండా ఉన్నావు. ఇది అర్థం కాకపోతే వదిలిపెట్టేయండి. ఇదే కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం హై లెవెల్. కాబట్టి కొంచెం హై లెవెల్కి తీసుకొచ్చి వదిలేద్దామని చెప్పి మాట్లాడాను. కాబట్టి అర్థం కాకపోతే వదిలేసేయండి. కాకపోతే కావాలి తర్వాత ఎప్పుడైనా మాట్లాడమంటే మాట్లాడు. కాబట్టి ఇది ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం సమాధి. అది కనుక పెడితే ఇందాక వీరన్నట్టు ఏం పొందాం మనం? దాన్ని ఏమంటారు తెలుసా? జీవన్ ముక్తి. అంటే బ్రతికుండటంగానే నువ్వు ముక్తి సాధించడం అంటే అదే. చనిపోయిన తర్వాత ముక్తి సాధించడం కాదు, బ్రతికుండగానే ముక్తి సాధించాలి. దాని పేరేంటి? జీవన్ముక్తి. ఆ జీవన్ముక్తిని సాధించగలిగేది ఓన్లీ ఒక్కటే. ఏమిటి అది? ధ్యానం మాత్రమే. విషయాన్ని కాబట్టి ఇంకొక 9 నిమిషాలు ఉంది. అది 9 నిమిషాలు ధ్యానం చేసి మధ్యాహ్నం క్లాస్లో తర్వాత మాట్లాడుకుందాం.